మనం లాస్ట్ క్లాస్లో పీకే తొంగాన్ కమిటీ గురించి నేర్చుకున్నాము. ఈ క్లాస్లో మనం గాడ్జిల్ కమిటీ గురించి నేర్చుకుందామండి. సో వితౌట్ టైం వేస్ట్ మన టాపిక్లో వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇక్కడ గాడ్జిల్ కమిటీ నేను టాపిక్ని సమ్మరైజ్ చేసి నేను నోట్స్ మేకింగ్ చేశాను. మీ రైట్ సైడ్లో నోట్స్ని మాత్రం మీరు దానిపైన ఫోకస్ చేయండి. చూడండి ఇక్కడ ద కమిటీ హెడ్ ఎవరంటే విఎన్ గాడ్జిల్ కమిటీ. ఇది ఎప్పుడు క్రియేట్ అయిందంటే వెరీ ఇంపార్టెంట్, క్రియేషన్ ఇయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. 1988లో క్రియేట్ అయింది. ఇది టీఎస్పిఎస్సి ఎగ్జామ్లో లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్లో దానిలో జిఎస్ కనుక క్వశ్చన్ అడుగుతుంటే ఇవ్వచ్చు. తర్వాత మేజర్గా ఎస్ఎస్సి సిజిఎల్లో ఎస్ఎస్సి కండక్ట్ చేసే అన్ని టైప్ ఆఫ్ ఎగ్జామ్లో కమిటీ యొక్క క్రియేషన్ ఇయర్ కూడా అడగవచ్చు. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, గాడ్జిల్ కమిటీ అనేది పంచాయతీరాజ్ కోసం ఏర్పడిన ఒక కమిటీ. అది 1988లో క్రియేట్ అయింది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో దిస్ కమిటీ వాజ్ ఆస్క్డ్ టు కన్సిడర్ ద క్వశ్చన్స్ ఆఫ్ హౌ బెస్ట్ పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ షుడ్ బి మేడ్ ఎఫెక్టివ్. అంటే ఈ కమిటీని దేని గురించి అడిగిందంటే, మీరు వేటిపైన ఎక్కువ రీసెర్చ్ చేయాలంటే, క్వశ్చన్ చేయాలంటే మనం ఎలా బెస్ట్ పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ని కుడ్ బి మేడ్ ఎఫెక్టివ్, మనం ఉన్న పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ని ఎలా ఎఫెక్టివ్గా చేయగలం అనే దానిపైన ఈ కమిటీని వేయడం జరిగింది. సో వన్ థింగ్ అంటే నేను చెప్తున్నాను, ఈ కమిటీలో ఉన్న రికమెండేషన్సే చాలా వరకు యాక్ట్ రూపంలో వచ్చాయన్నమాట. సో మనం ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ మనం చదువుకునేది యాక్ట్, ఇది 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 చదువుతాము. కానీ దాంట్లో ఉన్న చాలా వరకు ఉన్న ప్రొవిజన్స్ అయితే ఏదైతే ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయో అవి ఈ కమిటీ నుంచి ప్లస్ ఇప్పుడు దాకా చదువుకున్న అన్ని కమిటీల గురించి తీసుకోవడం జరిగిందనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ కమిటీ బల్వంతరాయ్ జీ మెహతా కమిటీ నుంచి ఈ గాడ్జిల్ కమిటీ వరకు అన్ని కమిటీస్ రికమెండ్ చేసిన వాటి నుంచి ఇంపార్టెంట్ని ప్రొవిజన్ని తీసుకొని వాళ్ళు యాక్ట్ రూపంలో ఫామ్ చేయడం జరిగింది. సో ఈ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము రికమెండేషన్ గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ రికమెండేషన్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్. దీన్ని కంపల్సరీగా రాజ్యాంగంలో దీన్ని రాజ్యాంగ పరిమితి కల్పించాలి, తెలుగులో చెప్పాలంటే. సో షుడ్ బి గివెన్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ షుడ్ బి గివెన్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఒక బిల్లు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక బిల్లు లోక్సభలో ప్రవేశపెడుతుంది. లోక్సభ, రాజ్యసభ ప్రవేశపెట్టిన తర్వాత దాని లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు కాస్త యాక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ బిల్ అనేది యాక్ట్గా తయారైనప్పుడు దీంట్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కాన్స్టిట్యూషన్లోని ఎంటర్ అవుతాయి అన్నమాట. సో అప్పుడు ఈ యొక్క ప్రొవిజన్స్కి మన కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇస్తున్నట్టు. యాక్ట్ ద్వారా వెళ్ళిన ఈ ప్రొవిజన్స్ రాజ్యాంగంలో వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అవి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ కలిగించినట్టు అనమాట. సో అది ఎక్స్ప్లెనేషన్. సో కాన్స్టిట్యూషనల్ స్టేటస్ షుడ్ బి గివెన్ టు ద పంచాయత్ ఇన్స్టిట్యూషన్. అది ఇచ్చారు తర్వాత ఎట్లా? ఆ యాక్ట్ ద్వారా. ఏ యాక్ట్? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992 ద్వారా కల్పించడం జరిగింది. సో దానికంటే ముందు జరిగిన రికమెండేషన్స్ అన్నమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3-tier సిస్టమ్. ఎక్కడెక్కడ? విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో. మనం తెలంగాణ కమిటీలో కూడా సేమ్ రికమెండేషన్ చేసింది, ఈ కమిటీ కూడా అదే రికమెండేషన్ కూడా చేసింది. టర్మ్ అంటే కాలపరిమితి ఎంత ఉండాలి? షుడ్ బి ఫిక్స్డ్ ఎట్ 5 years. 5 years ఫిక్స్ అయి ఉండాలి. తెలంగాణ కమిటీ కూడా ఇదే రికమెండ్ చేసింది, అదేవిధంగా గాడ్జిల్ కమిటీ కూడా ఇదే రికమెండ్ చేస్తుంది. ఎలక్షన్స్. మెంబర్స్ ఎట్ ది 3 levels షుడ్ బి డైరెక్ట్లీ ఎలక్టెడ్. అంటే ఈ యొక్క విలేజ్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో పోటీ చేసే వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడాలి డైరెక్ట్గా. అంటే ప్రజలు పోయి ఓటేస్తారనమాట. రిజర్వేషన్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఉమెన్ వాళ్ళకు కల్పించాలి. ఇవి 3 categories పీపుల్స్కి రిజర్వేషన్ కల్పించాలి, ఇంపార్టెంట్. 6th పాయింట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. చెప్పగానే ఫంక్షన్స్ షుడ్ బి స్పెసిఫైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అవి కంపల్సరీగా కాన్స్టిట్యూషన్లో స్పెసిఫై ఉండాలి. పవర్స్ షుడ్ బి ఎంపవర్డ్ టు levy, collect or appropriate taxes and duties అనమాట.
సో వాటికి పవర్స్ ఉండాలి. రెస్పాన్సిబిలిటీ ఉండి పవర్స్ లేకపోతే అది వేస్ట్ అన్నమాట. సో వాటికి పవర్స్ ఉండాలి, ట్యాక్స్ వేయడానికి, కలెక్ట్ చేయడానికి, వాటికి పవర్ కలిగి ఉండాలి. 8th పాయింట్ ఏంటంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్. ఎస్ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కమిషన్. దీని గురించి మనము వచ్చే క్లాసులో ఇంకా డీప్గా నేర్చుకుంటాము. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అది ఏం చేస్తుందంటే అవి అలొకేషన్ ఆఫ్ ఫైనాన్సెస్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ని చూసుకుంటుంది అన్నమాట. సో ఇవి ఎక్కువగా ఫైనాన్స్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ వాటికి ఎలా వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి అనేది ఈ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అనేది చూసుకుంటుంది. సో ఇక్కడ చిన్న నోట్ ఉందండి, ఏంటంటే ద గాడ్జిల్ రికమెండేషన్ బికేమ్ బేసిస్ ఫర్ డ్రాఫ్టింగ్ అండ్ అమెండ్మెంట్ బిల్ ఎయిమ్డ్ ఎట్ కన్ఫర్మింగ్ ద కాన్స్టిట్యూషన్ స్టేటస్ అండ్ ప్రొటెక్షన్ టు ద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్. ఇందాక చెప్పాను కదండి, గాడ్జిల్ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ బేసిస్గా చేసుకొని ఒక డ్రాఫ్ట్ని, ఒక అమెండ్మెంట్ బిల్ని తయారు చేయడం జరిగింది. ఒక బిల్ని తయారు చేశారు, ఒక డ్రాఫ్ట్ అంటారు దీన్ని స్టార్టింగ్లో. దానిలో ప్రొవిజన్స్ ఉంటాయి, ఇట్లా ఈ విధంగా పవర్స్, లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఈ బిల్లు కనుక ఆమోదం లోక్సభ అండ్ రాజ్యసభ ఆమోదం చెందితే అది యాక్ట్ రూపంలో వస్తుంది. సో యాక్ట్ రూపంలో వస్తుంది అనమాట. ఈ యాక్ట్ రూపంలో వచ్చినప్పుడు ఇవన్నీ కాన్స్టిట్యూషన్లో ప్రొటెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అసలు మనం ఏమేంటి, కన్ఫర్మింగ్ ద కాన్స్టిట్యూషన్ స్టేటస్, రాజ్యాంగ అధికారం కలిగాలి. అదేవిధంగా ప్రొటెక్షన్ టు ద పిఆర్ఐస్ని ప్రొటెక్ట్ చేయాలి. సో ఇవి ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న 8 పాయింట్స్. మరొకసారి రివిజన్ చేస్తున్నాను. సో విఎన్ గాడ్జిల్ కమిటీ ఎప్పుడు క్రియేట్ అయింది? 1988లో క్రియేట్ అయింది. దేనికోసం క్రియేట్ అయింది? హౌ బెస్ట్ పిఆర్ఐ ఇన్స్టిట్యూషన్ కుడ్ బి మేడ్ ఎఫెక్టివ్. రికమెండేషన్, కాన్స్టిట్యూషన్ స్టేటస్ కలిగించడం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 టైర్ ఆఫ్ సిస్టమ్ and term of పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ should be 5 years, fixed at 5 years. Election, so members at all the 3 levels should be directly elected. 5 reservation for SCs and ST and women. And 6th point, list of subjects should be specified in the constitution. 7th, powers should be empowered to levy tax, collect and appropriate taxes and duties. 8th point, establishment of state finance commission, a commission for allocation of finance to the PRI institution. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.